ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతో మంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మరొక భక్తుడి కోసం తెలుసుకుందామా. బాబా అనేక మంది భక్తులకు స్వప్నంలో కనిపించి తన దగ్గరకు తెచ్చుకొని వారిని అనేక సమస్యల నుంచి రక్షించిన సంఘటనలు, ఎన్నో లీలలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి తెలుసుకుందాం. డాక్టర్ ముల్కీ ఏ విధంగా బాబా దగ్గరకు చేరుకున్నారో తెలుసుకుందామా. డాక్టర్ ముల్కీ కుటుంబం అంతా కూడా బాగా నాస్తికత్వంతో ఉన్న కుటుంబం. అయితే వారి చిన్నతండ్రి గారి కుమారుడు 1913 సంవత్సరంలో తన బిఏ అయిపోయిన తర్వాత వారు ఉద్యోగం చేసేటప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి వారి యొక్క మతం అయిన క్రిస్టియానిటీకి ఆకర్షితుడై ఆ మతంలోకి చేరిపోతాడు. దానితో వీరి కుటుంబం అంతా కూడా ఆందోళనకు గురి అవుతుంది. అయితే బాబా భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారు వీరికి బంధువు అవుతారు. ఒకసారి దీక్షిత్ గారు చెప్తారు, మీరు వెళ్ళి బాబాను దర్శించుకోండి. మీరు ముందు ఎంత ప్రశాంతంగా ఉండేవారో మళ్ళీ మీకు అంత ప్రశాంతత వస్తుంది అని చెప్తారు కాకాసాహెబ్ దీక్షిత్. సరే అని చెప్పి ముల్కీ గారి అన్నగారి కుటుంబం అంతా వెళ్ళి బాబాను దర్శించుకొని వస్తారు. 1916 సంవత్సరం నుంచి బాబాను దర్శించుకొని వచ్చిన తర్వాత ప్రతి గురువారం భజన, పూజ చేసేవారు వారి ఇంట్లో. అయితే డాక్టర్ ముల్కీ ముంబైలో హాస్పిటల్లో ఉద్యోగం రావడంతో తాను ముంబైలో నివసిస్తూ ఉండేవారు. అయితే చాలామంది స్నేహితులు చెప్తారు, మీ అన్నగారి ఇంట్లో ప్రతి గురువారం భజన జరుగుతుంది, ప్రతి వారం ఒక పండగలాగా అవుతుంది అని చెప్తారు. అయితే డాక్టర్ ముల్కీకి ఏం జరుగుతుందో చూద్దాము, వెళ్దాము అని అనుకుంటారు. కానీ అస్సలు వెళ్ళటానికి అవ్వదు, సమయం దొరకక. ఒకసారి డాక్టర్ ముల్కీకి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఇంకా పెరిగితే తను ఒక్కడే ముంబైలో ఉండడం మంచిది కాదు అని తన స్వగ్రామానికి వెళ్తారు. ఆ రోజు గురువారం భజన జరుగుతూ ఉంటుంది. కానీ డాక్టర్ ముల్కీకి ఆ భజన గాని, ఆ పూజ గాని ఆసక్తి లేదు. ఎందుకంటే బాబా అనే నామం తెలియదు. బాబా ఫోటోను కూడా చూడలేదు. ఆ విధంగా పూజ, భజన జరుగుతున్న ముల్కీ తన గదిలోనే చాలా జ్వరం చేత పడుకొని ఉంటారు. రాత్రి 10:30 దాటిన తర్వాత ఒక కల వస్తుంది. ముల్కీ గారికి ఒక తెల్లని కఫ్ని ధరించిన ఒక వ్యక్తి వచ్చి చెప్తారు, నీ జ్వరం నేను తగ్గిస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. నువ్వు తప్పకుండా షిరిడీకి వెళ్తానని నాకు మాట ఇస్తే, బాబాను దర్శించుకుంటానని నాకు మాట ఇస్తే నీకు జ్వరం రేపటికి తగ్గిపోతుంది అని అంటే డాక్టర్ ముల్కీ గారికి ఏమీ అర్థం కాదు. ఆ ఆకారం తెల్లని వస్త్రాలు ధరించి దాదాపు 8 అడుగుల ఎత్తుతో ఉంటారు ఆ వ్యక్తి. చాలా భయంతో డాక్టర్ ముల్కీ గట్టిగా కేక పెడతారు. కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఏం జరిగింది అని అడిగితే తెల్లని వస్త్రాలు ధరించిన పొడుగాటి వ్యక్తి, నేను షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటేనే నా జ్వరం తగ్గిస్తాను అని చెప్పారు. ఈ మాట చెప్పడంతో ముల్కీ గారి వదినగారు పూజా మందిరంలోని ఉన్న బాబా ఫోటోని తెచ్చి చూపించి అడుగుతుంది, వీరేనా నీ కలలో కనిపించిన వ్యక్తి అని అడిగితే ముల్కీ, వీరే వదిన గారు, వీరే నాకు కనిపించారు అని చెప్తారు. అప్పుడు వారి వదిన గారు ఎంతో సంతోషపడి, నువ్వు తప్పకుండా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని తీరాలి అని చెప్తుంది ఆమె. సరిగ్గా 24 గంటల్లో జ్వరం తగ్గిపోతుంది. ముల్కీ మళ్ళీ తిరిగి ముంబైకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తన వైద్య వృత్తిలో చాలా బిజీ కావడం వల్ల షిరిడీకి వెళ్ళడం మర్చిపోతారు. కానీ చాలా రోజులు ప్రయత్నం చేస్తారు షిరిడీకి వెళ్ళాలని.
కానీ సమయం దొరకక వెళ్ళలేకపోతారు. ఒకసారి ఇలా అనుకుంటారు, ముంబై నగరంలో పని ఎక్కువ, ఏదైనా పల్లె ప్రాంతానికి బదిలీ అయితే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవచ్చు అని భావిస్తారు. ఆ మరుసటి నెలలోనే మాలేగావ్కు ట్రాన్స్ఫర్ అవుతుంది, మన్మాడ్ దగ్గరున్న మాలేగావ్కు. అయితే వెళ్ళేటప్పుడు అనుకుంటారు, ఎలా అయినా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని ఆ తర్వాత మాలేగావ్ వెళ్దాం అనుకుంటారు కానీ మన్మాడ్లో ఆగకుండా మాలేగావ్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడ తాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఓ గర్భిణీకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ స్త్రీ తాలూకా చెడు రక్తం డాక్టర్ ముల్కీ కంటిలో పడుతుంది. దానిని మొదట నిర్లక్ష్యం చేస్తారు, కానీ దాని వలన కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను ఎర్రగా వాచిపోతుంది. కొన్ని రోజులు తన సొంత వైద్యం చేసుకుంటారు. అయినా కూడా ఆ కన్ను తగ్గకపోవడంతో మళ్ళీ ముంబైకి వచ్చి ఐ స్పెషలిస్ట్కి చూపించుకుంటారు. చాలా ప్రమాదకరమైన ద్రవం మీ కంటిలో పడింది కాబట్టి కంటి చూపు రావడం కష్టమని చెప్తారు ఆ డాక్టర్ గారు. మళ్ళీ తిరిగి మాలేగావ్కు వచ్చి బాబాను వేడుకుంటారు, బాబా నాకు నయం చేయండి, ఎలా అయినా నేను ఈసారి తప్పకుండా షిరిడీకి వచ్చి దర్శించుకుంటాను, ఇన్ని రోజులు నేను చేసిన ఆలస్యానికి నన్ను క్షమించండి అంటే సరిగ్గా బాబా ఏం చేశారో తెలియదు కానీ 20 రోజుల్లో ఆ కంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గిపోతుంది. వారి కళ్ళను పరీక్ష చేసిన ఆ డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు షిరిడీకి వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ముంబైకి వచ్చి ప్రాక్టీస్ చేయాలని లెటర్ వస్తుంది. సరే, మళ్ళీ ముంబై ప్రయాణమై దారిలో షిరిడీకి వెళ్దామని మన్మాడ్ స్టేషన్లో దిగుతారు ముల్కీ. అక్కడ వారికి పరిచయం ఉన్న టికెట్ కలెక్టర్ను అడుగుతారు. బాబా దగ్గరకు ఎలా వెళ్ళాలి అని అడిగితే అతను బాబా పైన విపరీతమైన నిందలు వేస్తూ ఆయన నైతిక ప్రవర్తన కూడా బాగోదు, అటువంటి వాడిని నువ్వు దర్శించుకోవలసిన అవసరం ఏంటి అని చెప్పగానే తన మనసు మార్చుకొని మళ్ళీ డాక్టర్ ముల్కీ ముంబైకి వెళ్ళిపోతారు. కానీ మనసులో చాలాసార్లు అనుకుంటారు, అయ్యో నేను అనవసరంగా ఆ టికెట్ కలెక్టర్ని అడిగాను, అడగకుండా ఉంటే నేరుగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని కదా, అయ్యో నాకు షిరిడీకి వెళ్ళే అదృష్టం లేదేమో అని తిరిగి వెళ్ళిపోతారు. కానీ బాధపడతారు. 3 సంవత్సరాల కిందట నేను బాబాను నా కలలో చూచాను, కానీ ఇప్పటికీ వెళ్ళలేకపోయానని బాధపడుతూ ఉంటారు. నెల రోజుల తర్వాత ఎలా అయినా వెళ్ళాలని డాక్టర్ ముల్కీ షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని బాబా పాదాలను కన్నీళ్లతో నమస్కరిస్తారు. బాబా దగ్గర కూర్చోబెట్టుకుంటారు బాబా డాక్టర్ ముల్కీ గారిని. బాబా ఈ విధంగా అంటారు, నువ్వు ఎవరో చెప్పిన మాటను నమ్మి నాకు ఇచ్చిన మాటను పక్కన పెడతావా? నా నైతిక ప్రవర్తన బాగోలేదు అని చెప్పగానే నువ్వు నీ ముఖం అంతా చిట్లించుకొని తిరుగు ప్రయాణం అయ్యావు చూసావా? ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ మనసులో నా పట్ల ఉన్న ప్రేమ నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. నిజంగా నువ్వు ఎంతో గొప్పవాడివి. నీ మనసు మంచిది కాబట్టే ఇక్కడి వరకు నువ్వు వచ్చావని బాబా భుజం తడతారు. జ్ఞానేశ్వరి ప్రతిరోజు చదువు నీకంతా మంచి జరుగుతుంది అని కూడా చెప్తారు బాబా. అంతేకాకుండా మరొక విషయం కూడా బాబా చెప్తారు, నువ్వు ముంబై నుంచి ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ఎంతో ప్రశాంతంగా ఉందామో అని అనుకుంటున్నావు కదా, నీకు బీజాపూర్కు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళి అక్కడ సుఖంగా ఆనందంగా ఉండు అంటారు బాబా. డాక్టర్ ముల్కీ సంతోషానికి అవధులు లేవు. కన్నీళ్లతో పరిపరి విధాలుగా బాబాకు కృతజ్ఞత తెలుపుకొని బాబా పాదాలకు నమస్కరించి ఎంతో సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతారు. డాక్టర్ ముల్కీ గారు కన్నడ జిల్లాలో చదువుకున్నారు. 10th క్లాస్ వరకు. ఫ్రెంచ్ కూడా చదువుకున్నారు. మరాఠీ అస్సలు రాదు. కానీ బాబా జ్ఞానేశ్వరిని చదవమన్నారు అని మరాఠీని నేర్చుకొని ప్రతి సంవత్సరం
సప్తాహ పారాయణం చేసేవారు డాక్టర్ ముల్కీ. అంటే సంవత్సరానికి 7 సార్లు జ్ఞానేశ్వరి చదువుతూ ఉండేవారు. ఈ విధంగా బాబాగారి అనుగ్రహంతో తన జీవితంలో బాబాగారి దర్శనం తర్వాత ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎప్పుడు బాబాగారి స్మరణలో, బాబాగారి ధ్యాసలో, బాబా అతనితో చెప్పిన మాటలు అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఎంతో హాయిగా జీవితాన్ని సాగించారు డాక్టర్ ముల్కీ, వారి కుటుంబం అందరూ కూడా. ఇది బాబా గారి భక్తుడైన డాక్టర్ ముల్కీ గారి కోసం. మరొకసారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.